నమస్కారం అమ్మా, మీ పేరు? నా పేరు రాధా అండి. చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉంది? నాకు బాగానే అనిపిస్తుందండి. మాకు రోడ్లు ఉండే కాదు, ఇప్పుడు రోడ్లు వేయడానికి మాది కానూరు విజయవాడ, కాలువలు కడుతున్నారు, రోడ్లు వేయడానికి శాంక్షన్స్ అయినాయి, రోడ్లు అవి వేస్తున్నారు. గతంలో రోడ్లు ఏం లేవండి, ఇప్పుడు బాగా రోడ్లు వేస్తున్నారు. ఫ్రీ స్కీమ్స్ మాకేం రావండి. అందరికి రేషన్ కార్డ్స్ ఇస్తే, హెల్త్ కార్డ్స్ అందరికి ఇస్తే బాగుంటదని నా అభిప్రాయం. అది వచ్చి ఆచరణలోకి వస్తేనే గానీ తెలియదు కదండి. కుటుంబం ఇంకా మంచిదే కదండి, ఇంకా రాలేదు కదా అంటున్నా. మంచిదే అండి, ఎందుకనంటే ఈ రోజుల్లో కావాల్సింది చదువు, హెల్త్, ఈ రెండు ఉంటే గవర్నమెంట్ ఇస్తే బాగుంటది. మిగతా వాళ్ళని ప్రజలు గెటన్ చేయగలరు. ఆ రెండిటికి కొంచెం ఎక్స్పెన్సివ్ కాబట్టి ఆ రెండు గవర్నమెంట్ ఇస్తే బాగుంటదని నా అభిప్రాయం. బాగుందండి. ఇంతకు ముందు మనకి అమరావతిలో పెద్ద అభివృద్ధి ఏం కనపడలేదు కదా, ఇప్పుడు అభివృద్ధి కనిపిస్తుంది కదా. క్యాపిటల్ కూడా ఇప్పుడే కొంచెం బాగున్నట్టు అనిపిస్తుందండి. చంద్రబాబు గారి పరిపాలన బాగుందండి. అది చెప్పలేమండి, దాని మీద నాకు తెలీదు. ఈయన పరిపాలన కొంచెం నాకు కనిపిస్తుంది, నా అభివృద్ధి కనిపిస్తుంది. కళావతి బాగుంది, మాకేమో అన్ని అందుతుండే, బాగుంది. ఈ బస్సులు అన్ని బాగుండే, అందుతుండే. బియ్యం కార్డు వచ్చింది, పింఛనీ వచ్చింది, ఇంకంతే. మాకేం భూములు లేవు, అంతే. ఇంకేమి వస్తాను 4,000, 5కి 6కి ఇచ్చేస్తారు. బాగుంది. ఎవరు లేరు, నేను ఒకటే ఉన్నా. బాగుంది కదా. రోడ్లు కూడా బాగుంటాయి. ముందు చంద్రబాబు రావాలని చెప్పి పాదయాత్ర చేసిన శ్రీశైలం, అప్పుడు ఓడిపోయింది. నా ఓటు వచ్చినప్పటి నుంచి నేను తెలుగుదేశమే. బాగా అనిపిస్తోంది. చంద్రబాబు నాయుడే మాట్లాడతారు వాళ్ళు. బాగుందన్న, పర్వాలేదు. బాగుంది, బాగానే చేస్తున్నారు. గతంలో ఉన్న లోటుపాట్లను కొంచెం సరిచేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. ఇవన్నీ కూడా కొంతవరకు అందుతున్నాయి, కొంతవరకు కొంచెం జాగ్రత్తలు తీసుకుని అవన్నీ కూడా చూడాల్సి ఉంది. ఫ్రీ స్కీమ్ వల్ల యూజ్ అయితే ఉంది, కానీ దాన్ని సవ్యంగా ఉపయోగించుకోవాల్సింది మన బాధ్యత, లేదంటే గవర్నమెంట్ కూడా నష్టపోతుంది. అభివృద్ధి ఇంకా జరగాల్సి ఉంది, ఇంకా జరుగుతుందని ఆశిస్తున్నాను. అవునవును, అవును. మనం ఎదురు చూడాల్సి వస్తుంది. ఆల్రెడీ గూగుల్ డేటాబేస్ వచ్చింది కాబట్టి అలాగే అది డెవలప్ అయితే ఇంకా ముందు రావచ్చు అని అనుకుంటున్నాం. వస్తే గానీ మనం చెప్పలేము. మారాయి, కొన్ని రోడ్లు వేశారు, కానీ మొన్న వచ్చిన వర్షాలకి కొన్ని రోడ్లు పాడాయి, మళ్ళా పట్టించుకోవాలి. బాగుంది. అది వీళ్ళు చేసే అభివృద్ధి మీద ఆధారపడి ఉంటుంది. నా పేరు లలిత అండి. నా అభిప్రాయం ప్రకారం అయితే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుందనే చెప్పుకోవాలి. కాబట్టి రెండు బాగా ఆలోచించి బాగా చేస్తున్నారు అనిపిస్తుంది. కొంచెం రోడ్లు కొంచెం వేస్తే బాగుంటుంది. తనుకండి లేదండి, పాడైపోయింది. కొంచెం వరకు
గతంలో ఇంకా దారుణంగా ఉండేవి. ఇప్పుడు కొంచెం ప్యాచ్ వర్క్ లో అవి చేసి కొంచెం బాగానే ఉన్నాయి. ఈ భీమవరం వెళ్ళే సైడ్ రూట్స్ అయితే అసలు బాగోలేదండి, చాలా దారుణంగా ఉంది. ప్రయాణం చేయాలంటే భయం వేస్తుంది. అభివృద్ధి బాగానే ఉందండి. హెల్త్ కి ఇంకొంచెం ఇన్సూరెన్స్ లో అవి ఇస్తే బాగుంటుందేమో, ఎందుకంటే పేదవాళ్ళకి అందరికి వైద్యం దొరకాలి కాబట్టి. ఈ రోజుల్లో కోవిడ్ వచ్చిన తర్వాత అందరి ఆరోగ్య పరిస్థితి మారిపోయింది, ఎవరు ఎస్టిమేట్ చేయలేకపోతున్నారు. సో దానికి ఇంకొంచెం మంచి పథకాలు పెట్టి అందరికి ఫ్రీగా వైద్యం అందితే బాగుందో అనిపిస్తుంది. ఫ్రీ యూజ్ అంటే మంచిగా యూజ్ చేసుకుంటే మంచిగా ఉంటదండి. అనవసరంగా యూజ్ చేసుకుంటేనే ఇప్పుడు అవసరమైన వాళ్ళు కూడా వెళ్ళలేని పరిస్థితి అవుతుంది ఒక్కోసారి ఫ్రీ బస్ వల్ల. అది కొంచెం మన దాని మీదే ఆధారపడి ఉంటుంది. మనం ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి అవసరం అనుకున్న దానికి వాడుకుంటే అందరికీ ఉపయోగపడుతుంది బస్సు కూడా అని నా అభిప్రాయం. గతంలో ఇంత ఎక్కువ ట్రావెల్ చేసేవారు కాదేమో అనిపిస్తుంది. ఇప్పుడు మరీ ఫ్రీ అనేటప్పటికీ అందరూ ఎక్కువగా ట్రావెలింగ్స్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. దాని పరిపాలన గతంతో పోల్చుకుంటే బాగుందండి, కొంచెం మెరుగుపడింది చెప్పుకోవచ్చు. విద్య మొన్న డిఎస్సి తీశాడు, చాలా మందికి ఉపాధి ఉద్యోగాలు వచ్చినాయి. మళ్ళీ జనవరిలో తీస్తామంటున్నారు, అది కూడా తీస్తే చాలా మందికి ఉద్యోగాలు కూడా వస్తాయి. కాబట్టి చాలా అయింది డిఎస్సీలు తీసి, పాపం చాలా మంది ఎదురు చూస్తున్నారు. బాగుంటుంది. 29లో 1 సంవత్సరమేగా అయింది, చూడాలి ఇంకా 2-3 ఏళ్ళు చూస్తే అంతా తెలుస్తుంది. ఇప్పుడు బాగునే ఉందండి. పుల్లయ్య గారు శెట్టి. చంద్రబాబు పరిపాలన మొదలై 18 నెలలు బాగానే ఉంది. మరి ఇళ్ల స్థలం ఇది ప్రభుత్వం ఇల్లు ఇస్తామన్నారు, అవి రాల. చాలా రోజులు బట్టి పునాదులు వేసేట్టున్నాం. అది అంతనే ఇప్పుడు వరకు ఏం రాలేదయ్యా. పెన్షన్ వస్తుంది 4000. రేషన్ కూడా వస్తుంది, ఇబ్బంది ఉంటుంది. బాగానే ఉంది కానీ మా ఇంటికి రాలా, అది నా బాధ. గతం మీద చాలా మెరుగు బాగుంది. రోడ్లు కూడా పర్లేదు, రోడ్లు కూడా బాగానే గోతులు పూర్తి చేశారు, బాగానే వస్తున్నాయి. మాది ఇక్కడ చింతలపూడి. మాది చంద్రబాబు నాయుడే గ్యారెంటీ. చంద్రబాబు నాయుడు గ్యారెంటీ. జగన్ గారు. నా పేరు ఎం కుమారి. పర్వాలేదు, బాగానే ఉంది. కానీ కొంచెం ఏంటంటే బస్ ఫ్రీ బస్ అని ఎంత సేఫ్టీ చేస్తారో కానీ కొంచెం కొన్ని దగ్గరకల్లా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు ప్రజలు మాత్రం. కానీ ప్రెజెంట్ గా అయితే చంద్రబాబు నాయుడు పరిపాలన మాత్రం చాలా బాగానే ఉంది. గతంలో అంటే వైసీపీ తరఫున చూస్తే మాత్రం పెద్దగా ఇది అవ్వలేదు. ఎక్కడ రోడ్లు కానీ బస్సుల వరకు కానీ సౌకర్యంగా అంతలేదు. రోడ్లు ఏం లేదు, పక్క పల్లెటూరు లాగా ఉండిపోయింది. చాలా వరకు ఆ పరిపాలన మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాం. ఇప్పుడు బాగానే ఉంది బాబు, ఇస్తున్నారు. పెన్షన్, వికలాంగుల పెన్షన్ పథకం, డోక్రా పరంగా కానీ వికలాంగుల పెన్షన్ పరంగా కానీ రైతు భరోసా కానీ బాగానే ఉన్నాయి, పడుతున్నాయి. కానీ కొంచెం బస్సు వల్ల ప్రజలు కొద్దిగా ఇబ్బంది అవుతున్నారు, అదే గుర్తించాలి ప్రభుత్వం. 29లో పక్కగా అంటే టీడీపీ మన పవన్ కళ్యాణ్ రావాలని అనుకుంటారా మేము, జనసేన. అది సమస్య లేదు, రారు. ఆ 11 సీట్లు కూడా మరి రావు. పర్వాలేదు, బాగానే ఉంది. బస్సుల పరంగా, రోడ్ల పరంగా, సేఫ్టీ పరంగా. ఎన్నాళ్ళు లేడీస్ ఎక్కడ పెడితే అక్కడ యాక్సిడెంట్లు అయ్యింది, ఇప్పుడు యాక్సిడెంట్లు లేవు, ఏం లేవు. లేడీస్ కూడా భద్రతగా ఉంది. అది సుధారాణి. చాలా బాగుంది. పథకాలు అంటే రావుగా, చెప్పాం కదండి. ఆస్తులు అదే వైట్ కార్డు లేకపోవటం వల్ల పథకాలు రావు. బాగుంది, గతం కంటే ఇప్పుడు బాగుంది. రోడ్లు కానీ ఏవైనా చాలా బాగున్నాయి. చంద్రబాబు గారిదే బాగుంది.
ఈ రాబోయే రోజుల్లో అధికారంలోకి వస్తారు? చంద్రబాబు గారే వస్తారు. బాగుంది రత్న కుమారి చిన్నపాటి రత్న కుమారి చంద్రబాబు గారి పరిపాలన మొదలై 18 నెలలు అయింది కదా, ఎలా ఉంది? బాగుంది అసలు ఎంత బాగుందో. ఇప్పుడు పథకాలు అవన్నీ ఇస్తున్నామంటారు, బియ్యం వస్తుంది. మాకు పథకాలు ఏమి ఉండవు కానీ ఆయనకి పింఛన్ వస్తుంది, బియ్యం వస్తాయి. మరి పరిపాలన గతంలో ఎలా ఉంటుంది, ఇప్పుడు ఎలా ఉంటుంది? ఇప్పుడే బాగుంది. గతంలో ఆడిపోయాం, ఇప్పుడు బాగుంది. బాగా చెప్తారా? బాగా చేస్తున్నా. ఆయన బుర్ర ఎవరికి రాదు. అభివృద్ధి ఏమైనా జరుగుతుందంటారా? అభివృద్ధి జరిగింది. మరి 29లో ఏమైనా అధికారంలోకి వస్తారా, లేకపోతే జగన్ వస్తారా? ఇంకాడికమ్మా ఆయన వచ్చేది. జగన్ ఆడికి వస్తారయ్యా. మరి ఆయన వస్తామని చెప్తున్నారు కదా. చంద్రబాబు నాయుడే వస్తారు. ఇక ఆయన వస్తే మేము ఇక తినే పని కూడా ఉంటుంది. రెండు చేతులతోటి పొలాలు కూడా తీసుకొని జోగాడతారు. చెప్పే పనే లేదు. ఆయన రాకపోతే చచ్చిపోతాం కూడా మేము. దాంట్లో చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉంటుంది? బాగుంది. చంద్రబాబు నాయుడు గారిదే బాగుంది అంటున్నా. ఇంకా ఆయన రాకపోతే మేము చచ్చిపోతాం ఈసారి. మేము రాకపోతే ఆయన రాకపోతే